నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాల ఈడిప్ కోసం రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. 24 గంటల్లో ఈడిప్కు 6 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చాయి. 13 విభాగాల్లో మొత్తం 15.50 లక్షల మంది భక్తుల పేర్లు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 1వ తేదీ వరకు ఈడిప్ రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. 5 రోజుల్లో సుమారు 60 లక్షల నుంచి 70 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకుంటారని తితిది అధికారులు అంచనా వేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి 3 రోజులైన డిసెంబర్ 30, 31తో పాటు జనవరి 1వ తేదీలకు అందుబాటులో 1.76 లక్షల సర్వదర్శన టోకెన్లు ఉన్నాయి. ఈ టోకెన్లను డిసెంబర్ 2వ తేదీ ఈడిప్లో ఎంపికైన వారికి ఆన్లైన్ ద్వారా కేటాయిస్తారు. టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా టోకెన్ల ఈడిప్ నమోదుకు అవకాశం ఉంది. తితిదే మొబైల్ యాప్ ద్వారా అత్యధికంగా 3.40 లక్షల రిజిస్ట్రేషన్లు, 8.51 లక్షల పేర్లు భక్తులు నమోదు చేసుకున్నారు. తితిదే వెబ్సైట్ ద్వారా 2.21 లక్షల రిజిస్ట్రేషన్లు, 5.75 లక్షల పేర్లు నమోదు కాగా వాట్సాప్ ద్వారా 39,000 రిజిస్ట్రేషన్లు, 98,000 పేర్లు నమోదయ్యాయి. డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు. మొదటి 3 రోజులకు సంబంధించి సర్వదర్శనం భక్తులకు మాత్రమే వైకుంఠ దర్శనానికి అనుమతించాలని తితిదే నిర్ణయించింది. చివరి 7 రోజులు మాత్రం సర్వదర్శనం భక్తులకు దర్శన టోకెన్లతో అవసరం లేకుండానే దర్శనానికి అనుమతిస్తారు. సో ఇప్పుడు దాకా చూస్తే రిజిస్ట్రేషన్స్ అయితే చాలా బాగా అయ్యాయి, చాలా క్వైట్ ఎంకరేజింగ్గా ఉన్నాయి. మనకి ఈరోజు మార్నింగ్ దాకా అయితే 7,47,425 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. దాంట్లో దాదాపు 18,93,319 మంది అంటే ఇండివిజువల్గా రిజిస్టర్ అయినట్లు. దాంట్లో మన ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకొని చేయటం వలన రిజిస్ట్రేషన్ నంబరు ఇన్ పర్సన్ నంబరు వేరువేరుగా ఉంటుందన్నమాట. సో అలానే వెబ్ ద్వారా అయితే దాదాపు 37.39 మనం రెగ్యులర్గా మన టీటీడీ వెబ్ ద్వారా చేస్తే, బట్ మొబైల్ యాప్ గోవింద యాప్ మన మొబైల్ యాప్ అయితే చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. 56.30% చేశారు. అలానే గవర్నమెంట్ వాట్సాప్ బాట్ ద్వారా మాత్రం ఫస్ట్ టైం చేశాం కాబట్టి కొంచెం అందరికీ తెలియకపోవటం వల్ల 6.32 దాకా అయిందని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా అయితే చాలా ట్రెమెండస్ సక్సెస్ అని చెప్పొచ్చు. వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. రద్దీ నేపథ్యంలో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. 7 వారాల మొక్కులతో పాటు మాడవీధుల్లో పొర్లుదండాలతో భక్తులు పరవశులయ్యారు. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తిరువన్నామలైలో మహాదీప బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారు గజవాహనంపై భక్తులకు కనువిందు చేశారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి గజవాహనంపై కొలువుదీర్చారు. పార్వతీ సమేత సోమస్కందమూర్తితో పాటు గణపతి, 63 మంది నాయనార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. స్థానిక పాఠశాల విద్యార్థులు నాయనార్ల పల్లకీలను మోస్తూ పరవశులయ్యారు. స్వామివారు ఆలయ మాడవీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. గజవాహన సేవ భక్తుల దురితాలను దూరం చేస్తుందని ప్రతీతి. ముక్కంటి క్షేత్రంలోని శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవికి తిరుచి వాహన సేవ జరిగింది. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని సుందరంగా అలంకరించిన తిరుచి వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారికి ఆలయ మాడవీధులలో వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.
మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సమీపిస్తుండటంతో ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వనదేవతల దర్శనానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పిస్తున్నారు భక్తులు. ఎత్తు బంగారంతో క్యూ లైన్లలో గద్దెల వద్దకు చేరుకుని వనదేవతలకు సారి బెల్లం సమర్పిస్తున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నుంచి గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తులను భక్తుల శరణుఘోష నడుమ గోదావరి తీరానికి శోభాయాత్రగా తీసుకువెళ్లారు. నదీ తీరాన పెండ్యాల బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో పుణ్యవాచనం, కలశ గణపతి పూజ, సంకల్ప పూజల అనంతరం ఉత్సవ మూర్తులను గోదావరి నదీ జలంతో అభిషేకించారు. అలంకరణ, అర్చన అనంతరం ఫల నివేదన, కర్పూర హారతి సమర్పించారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఆముదాలపల్లిలో శ్రీ అయ్యప్ప స్వామివారి పడిపూజ వైభవోపేతమైంది. పూజల అనంతరం స్వామివారికి విశేషంగా అభిషేకించారు. భారీగా తరలివచ్చిన భక్తులు భక్తి గీతాలను ఆలపించి తన్మయులయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులు నిర్వహించిన భక్తి పాటలు, అభిషేకాలలో పాల్గొన్నారు. ఉడిపి, గోవాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ పర్యటనలు ఆయనలో కొత్త శక్తిని నింపాయి. ప్రధాని మోదీని మరింత కార్యోన్ముఖుడిని చేశాయి. ముఖ్యంగా ఉడిపి శ్రీకృష్ణ మందిరాన్ని సందర్శించిన సందర్భంలో ప్రధాని మోదీకి ఘన సన్మానం జరిగింది. 1,00,000 కంఠ గీతా పారాయణలో స్వయంగా పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీని ఉడిపి మఠం పెద్దలు భారత భాగ్య విధాత బిరుదుతో సత్కరించారు. ಸನ್ಮಾನ್ಯ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಅವರಿಗೆ ಪರಮ ಪೂಜ್ಯ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಶ್ರೀಕೃಷ್ಣ ಮುಖ್ಯ ಪ್ರಾಣದೇವರ ಅನುಗ್ರಹ ರೂಪವಾದ ವಿಶಿಷ್ಟವಾದ ಬಿರುದು ಭಾರತ ಭಾಗ್ಯ ವಿಧಾತ ಎಂಬುವ ಬಿರುದಿನೊಂದಿಗೆ ಸನ್ಮಾನವನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. सम्मान पत्र रक्षा कवच के रूप में रक्षा आज ये राज्य की राष्ट्र रक्षा के लिए रक्षा कवच स्वामी जी महाराज हमारे माननीय प्रधानमंत्री जी के हस्तों में अब सम्मान भारत भाग्य विधाता बोलो भारत माता की. भगवान कृष्ण का चित्रपट ಮುತ್ತಿನ ಕವಚದ ಕೃಷ್ಣನ ಸುಂದರವಾದ ಮೂರ್ತಿಯನ್ನ ನೀಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಕೃಷ್ಣನ ಕೈಯಲ್ಲಿ ಕಂಗೊಳಿಸುವ ಮಂಥಾನವನ್ನ ನೀಡಿ ಪೂಜ್ಯ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಸನ್ಮಾನಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. गौरव की प्रतिष्ठा का प्रतीक भारत की यह पगड़ी सिर पर ಶಿರೋಮಾನ್ಯ ಸಮ್ಮಾನ ವಿಶಿಷ್ಟವಾದ ಅಲಂಕೃತವಾದ ಕೃಷ್ಣನ ನವಿಲು ಇರುವಂತಹ ಕಿರೀಟವನ್ನ ಪೇಟವನ್ನ ಇಟ್ಟು ಪೂಜ್ಯ ಶ್ರೀಪಾದಂಗಳವರು ಸನ್ಮಾನಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ బిరుదును అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి తన ప్రసంగంలో వసుదైక కుటుంబకాన్ని ప్రస్తావించి భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని చెప్పి గొప్ప మనసు చాటుకున్నారు. श्री कृष्ण हमें सबके कल्याण की बात सिखाते हैं और यही बात वैक्सीन मैत्री, सोलर अलायंस और वसुधैव कुटुंबकम की हमारी नीतियों का आधार बनती है. साथियों, అంతేకాదు
పర్యాయ పుత్తిగే మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ అర్జునుడిగా పోల్చి ప్రసంగిస్తుండగా మోదీ శ్రీకృష్ణుడి గీతా బోధనను దాన్ని ఆలకించిన అర్జునుడి తలుచుకుంటూ గీతా బోధనలు జాతికి ఎప్పటికీ ఉపయుక్తమేననుకుంటూ ఆనందంతో తన్మయులయ్యారు. ప్రశంసలను సాదరంగా తీసుకుంటూనే వాటిని మఠాధిపతి తనకిచ్చిన ఆశీర్వాదంగా భావించారు. నరేంద్ర మోదీ మహోదయః అర్జున ఇవ అర్జునః ఇంద్రావతారः శ్రీమధ్వాచార్యాः వదంతి अर्जुने नरावेशः वर्तते अतः नरेन्द्र शब्दस्य अर्थः साक्षात् अर्जुनः यत्र गीता प्रचलति तत्र अर्जुनः आगतः अतः अर्जुन आगमनेन अस्माकं लक्षकण्ठ गीता समर्पणं संपूर्णम् इति वयं भावयामः। मेरे लिए ये असंख्य पुण्यों को प्राप्त करने जैसा है और जो मुझे सम्मान दिया गया, मेरे लिए जो भाव प्रकट किए गए, शायद मुझे इतने आशीर्वाद मिले कि मेरे लिए जो कहा जाता है मैं उससे योग्य बनूं और ज्यादा काम करूं और मुझसे जो अपेक्षाएं हैं उसे मैं पूर्ण करूं। ఇదే సందర్భంగా ప్రసంగం ప్రారంభించిన మోదీ పిల్లలు గీసిన తన చిత్రపటాలను గమనించి వాటిని సేకరించవలసిందిగా ఎస్పీజీకి స్థానిక పోలీసులకు సూచించి ఆశ్చర్యపరిచారు. పిల్లలు తనపై చూపే అభిమానానికి తాను ఏమీ ఇచ్చుకోలేకపోతున్నానని ఒక్కసారి దుఃఖం కలుగుతుందన్నారు. मैं अपनी बात बताना शुरू करूं उसके पहले यहां कुछ बच्चे चित्र बना के ले आए हैं। जरा एसपीजी के लोग और लोकल पुलिस के लोग मदद करें, उसको कलेक्ट कर लें। अगर आपने उसके पीछे अपना एड्रेस लिखा होगा तो मैं जरूर आपको धन्यवाद पत्र भेजूंगा। जिसके पास कुछ न कुछ है दे दीजिए, वो कलेक्ट कर लेंगे और आप फिर शांति से बैठ जाइए। ये बच्चे इतनी मेहनत करते हैं और कभी कभी मैं उनके साथ कभी अन्याय कर देता हूं तो दुख होता है मुझे। ఇక ఉడిపి నుంచి బయలుదేరి గోవాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ 77 అడుగుల శ్రీరాముడి భారీ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు. అక్కడ శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోకర్ణ జీవోత్తమ్ మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ మాట్లాడుతూ మోదీ ఎదుగుదలకు గోవా నుంచే పునాదులు పడ్డాయంటూ ఆ వివరాలన్నీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. श्रीमान नरेंद्र मोदी जी का व्यक्तिगत रूप का दो चार विषय आपके सामने प्रस्तुत करना चाहते हैं। हमें एक ऐसे प्रधानमंत्री जी प्राप्त हुए हैं जो चातुर्मास के काल में एक भुक्त का पारायण करते हैं। एक भुक्त का उनका जो खाने का है सिर्फ एक वक्त का रहता है, अर्थात चातुर्मास व्रत भी हमारे नरेंद्र मोदी जी पालन करते हैं। अगर सोचा जाए चातुर्मास व्रत स्वामी जी ये सब कुछ लोग करते हैं, मगर हमें संतुष्टि इस बात का है कि हमारे प्रधानमंत्री जी भी चातुर्मास के इस काल में एक भुक्त का व्रत करते हैं। उसके अलावा नवरात्रि के दिन 9 दिन उपोषण का व्रत भी करते हैं। आज हम ये सब कुछ करने के बाद अर्थात आध्यात्मिक रुचि को अपने साथ रखने के बाद ऐसे प्रधानमंत्री इस स्थान पर 2014 के बाद आने के बाद आज हमारा भारत देश कितना आगे बढ़ा है ये आप सबको मालूम है। तो इसका श्रेय वो चातुर्मास व्रत में किया हुआ एक भुक्त का व्रत और नवरात्रि में किया हुआ उपोषण से भी ये सब कुछ होने की संभावना है, ये प्रधानमंत्री जी ने दिखा दिया है। नरेंद्र मोदी जी को ये भी कहना चाहते हैं, आपने चातुर्मास व्रत का एक भुक्त का व्रत भी पालन किया है, नवरात्रि में उपोषण का भी पालन किया है,
अगर एकादशी के दिन भी उपोषण हो जाए तो भारत 2047 का विकसित भारत शीघ्र से ही परिपूर्ण हो जाएगा, ऐसा हमारा विचार है। माननीय प्रधानमंत्री जी को गोवा अत्यंत प्रसिद्ध है, किंतु इसी समय या इसी स्थान में इनका तकदीर भी यहाँ पर ही लिखा गया है। उन्होंने भी अपने वक्तव्य में कहा है, 2002 में जब वे गोवा में मीटिंग में थे, तब गुजरात का बागडोर संभालने के लिए गोवा में ही सब कुछ यहाँ पर अनुमति प्राप्त हुआ था। और 2013 में जब वे गोवा में आए थे तो उसी समय गोवा में ये डिक्लेयर किया गया था कि प्रधानमंत्री का जो प्राइम मिनिस्टर का क्रेडेंशियल है वे हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी होंगे करके 2013 में घोषणा भी इसी गोमांतक भूमि में हुआ था। तो इस नाते उनका जो ये पॉलिटिकल का करियर है, इसका जो तकदीर है, वो सब कुछ गोवा में ही स्थापन हुआ है। అంతేకాదు శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠాధిపతి తన తల్లి హిరాబెన్ మోదీని కూడా ప్రస్తావించడంతో కొద్దిసేపు తన తల్లి తలుపుల్లో ఉండిపోయారు ప్రధాని మోదీ। कि आज जो भी प्रधानमंत्री नरेंद्र मोदी जी है, इसका संपूर्ण श्रेय उनके माताजी हीराबेन मोदी जी को जाता है। इसका कारण ये है, गोवा का जो गोवा लिबरेशन डे है वो जून 18 तारीख को मनाया जाता है और योगा योग से 1923 जून 18 तारीख को हीराबेन मोदी जी का भी जन्म हुआ है। माँ का जन्म जून 18 तारीख को हुआ है और गोवा का जो गोवा लिबरेशन डे जून 18 को मनाया जाता है वो भी जून 18 को मनाया जाता है। और उसी गोमांतक भूमि में हीराबेन मोदी जी के धर्मपुत्र का भी पॉलिटिकल करियर का एक तकदीर भी यहाँ पर ही लिखा गया है। तो उस नाते से और एक नाता जुड़ गया है कि माँ का भी आशीर्वाद इस गोमांतक को भी लग गया है। గోకర్ణ జీవోత్తమ మఠాధిపతి ప్రసంగంలోని అంశాలను ప్రస్తావించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ ఘనత అంతా 140 కోట్ల దేశ ప్రజానికానికే చెందుతుందన్నారు। आज पूज्य स्वामी जी ने मेरे लिए बहुत सारी बातें बताई, बहुत सी चीजों के लिए उन्होंने मुझे क्रेडिट दिया। मैं उनका बहुत आभारी हूं। जो भावना उन्होंने व्यक्त की, लेकिन सच्चाई ये है, ये जो कुछ भी है जिसे आप अच्छा मानते हैं वो मोदी का नहीं, 140 करोड़ देशवासियों का उनका संकल्प, उनका पुरुषार्थ, उसी का परिणाम है और आगे भी अच्छे परिणाम आने ही आने हैं। क्योंकि मेरा 140 करोड़ देशवासियों पर पूरा भरोसा है। और जैसा आपने कहा, मेरे जीवन के कई पड़ाव ऐसे हैं जिसमें गोवा बड़ा महत्वपूर्ण स्थान पर रहा है। ये कैसे हुआ होगा वो मैं तो नहीं जानता, लेकिन ये सच्चाई है कि हर टर्निंग पॉइंट पर ये गोवा की भूमि ही मुझे कहां से कहां ले जाती रही है। लेकिन मैं पूज्य संत श्री का बहुत आभारी हूं। उनके आशीर्वाद के लिए मैं एक बार फिर आप सभी को इस पवित्र अवसर पर हृदय से बहुत बहुत शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद। మొత్తానికి ఉడిపి గోవా పర్యటనలు ఆద్యంతం ప్రధాని నరేంద్ర మోదీలో కొత్త ఉత్సాహానికి శక్తికి కారణమయ్యాయి। అయితే వారి ప్రశంసలకు పొగడ్తలకు పొంగిపోకుండా తన విజయాలన్నింటికీ తనపై నమ్మకం ఉంచిన ప్రజానికమే కారణమని చెబుతూ కార్యక్రమాల నిర్వాహకులను ప్రశంసించారు ప్రధాని మోదీ। ఇవి ఈనాటి భక్తి విశేషాలు। తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।